திமிரு சிறுத்த புலி மாதிரி இருக்கு, பார்வை பெரிய புலி மாதிரி இருக்கு. సవాల్ ఉట్టి సరక ఎట్టు పోయిటాంపా. అర్థమైందన్నా, ఆడిని నీ సరుకుని నీకు అప్పగిస్తా. వీడేంట్రా పోయిపోయి వీడితో ఇరికిపోయాడు. నీ అబ్బా అందుకే రా వీడి కాల్చొద్దని చెప్పేది. ఏమైందిరా? నాగి పోలీసులు రా. మన అనుకున్న చోట సరుకు దాచేయండి. నేను సారా దగ్గరికి వెళ్తున్నా. మీరు వేటపాలెం నుంచి ఓడ్రో మీదుగా మన ఊరు వెళ్ళిపోండి. రావేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? తాళిబొట్టు తీసుకొచ్చావా? కంగారు పడుకు, అది కూడా నేనే తెచ్చాను. క్యా హువా? ఏదో టెన్షన్లో ఉన్నావు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఆడపిల్లని నేను కదా టెన్షన్ పడాలి. దొంగతనం చేసి తప్పించుకున్నప్పుడు నువ్వు కాల్చిన ఇద్దరు ఆసుపత్రిలో చావు బతుకులో ఉండారు. మద్రాసులో వారంట్ ఇష్యూ అయింది. అది ఇప్పుడు నువ్వు జైలుకి పోతే మళ్ళా నువ్వు జీవితంలో స్టూవర్ట్పురంలో కాలు పెట్టలేవు. సారా నాదే, స్టూవర్ట్పురం నాదే. నీ ప్రాపర్టీని కబ్జా చేస్తాండా. అడిగాను కదా, ఒక్కరోజు ఆగమని అడిగాను కదా. ఒక్కరోజు ఆగి ఉంటే మనం ఆ ట్రైన్లో ఉండేవాళ్ళం. ఈ తాళిబొట్టు నా మెడలో ఉండేది. నాకిప్పుడు కూడా 2 చాయిస్లు ఇచ్చావు. ఏంటో తెలుసా? మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఆయనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. వీడు తీసుకెళ్లితే నచ్చినట్టు వాడుకుంటాడు. तुम हर बार पूछती हो ना, ఇది బెటరా అది బెటరా అని. చెప్పు, ఏది బెటర్? సార్, ముందు వాడిని తీసుకోండి. తీసుకురండి. సారా 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 వచ్చారా?
నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కని పెంచిన తండ్రిని హత్య చేశాడు, ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. अब क्या कहानी खत्म हो गई ना? స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. ఏంట్రా సాపాడు ముట్టడం లేదురా? వేటాడి బతికే పులి బోన్లో ఉన్న మాంసమే పెట్టాలి. இது பொண்ணு சாமியோட ஜெயிலு. நான் சொல்றதுதான் செய்யணும், குடுக்கறதுதான் சாப்பிடணும், புரிஞ்சுதா? అయితే రేపు బయటికెళ్ళి తింటా సామే. ஏய், சவுத் இந்தியாவிலே பெரிய ஜெயிலு. 300 காசு, 14 அடி வாள், 80 வருஷம் ஆச்சு. இது வரைக்கும் இங்க இருந்து ஒருத்தன் கூட தப்பிக்கல. ஓத்த ட்ரை பண்றா. நீ தப்பிச்சாதான் என்னால சொல்ல முடியும். ஓத்த ட்ரை பண்றா. ட்ரெயின் ஆன ஜாக்லின் கூட 5 இருந்து 6 அடி தான் சார் ஜம்ப் பண்ண முடியும். ஆனா இந்த செவரு 9 அடி சார். இந்த ஹைட்க்கு ஜம்ப் பண்ணனும்னா கிட்டத்தட்ட 70 కిలోమీటర్ స్పీడ్లో வந்தாதான் முடியும் సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన అధికారులు నిర్ఘాంతపై చూశారు సార్. నాగి దూకిన గోడ అప్పటి నేషనల్ గేమ్స్ హై జంప్ రికార్డ్ కన్నా 5 మీటర్లు ఎక్కువ. ఒక ట్రైన్ జాగిలం దూకగలిగిన ఎత్తు కన్నా 3 మీటర్లు ఎక్కువ. டைகர் மாதிரி இல்லப்பா, டைகர் தான். అలా జైలు నుండి తప్పించుకున్న నాగేశ్వరరావు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. సారా చనిపోవడానికి, తను దొరికిపోవడానికి కారణమైన ఎమ్మెల్యే తమ్ముడు కాశీ తలనరికి వాడి మనుషులు 24 మందిని ఊచకోత కోసి చంపాడు సార్. That's how this tiger turned into a man-eater. This guy is a serious threat. PM security beef up cheyandi. And everybody on their toes. Sir, sorry to interrupt you. I'm still not getting what's happening. PM కి ఎందుకు సార్ సెక్యూరిటీ బీఫ్ అప్ చేయడం? 48 గంటల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో రాబరీ చేస్తానని నాగేశ్వరరావు రాసిన లెటర్. ఇట్స్ ఎ థ్రెట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. సార్, ఈ విషయం కాన్ఫిడెంట్గా ఉంచుతాను సార్. లేదంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ దాటి ఒకడు లోపలికి వచ్చాడన్న విషయం ప్రెస్ వరకు వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు మొత్తం పోతుంది సార్. ప్లీజ్ సార్. మిస్టర్ విఐపి సెక్యూరిటీ, వాడు గోడ దూకి పారిపోవడానికి ఇదేవేళ సెంట్రల్ జైలు అనుకున్నావా? 3 వింగ్ PM సెక్యూరిటీ. సంవత్సరాల తరబడి ప్రయత్నించినా కూడా PM సెక్యూరిటీని ఎవరు బ్రీచ్ చేయలేకపోయారు. He may be good, but he is not good enough. I'll prove it. Follow me. So, as per your command, I made all the arrangements, sir. Good. All checked? Sir. Mr. Singh, go to gate 1 and you go to gate 2. PM किधर है? ऊपर है सर. Security alert. Okay sir. You go that side.